హాయ్ ఫ్రెండ్స్, ఫంక్షన్ స్టైల్ పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను, చూసేయండి. కావాల్సినది హాఫ్ కేజీ పన్నీర్ని చిన్న పీసెస్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చింతపండుని నానబెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ 1 బిగ్ కప్ టొమాటోస్, ఇంకో దగ్గర పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు పౌడర్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర దాంట్లోకి ఆ చింతపండు వేసి కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత మిక్సీ చేసుకోండి. పేస్ట్ లాగా, అది టొమాటో పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇదే దగ్గర మనకి టేస్ట్ బాగా వచ్చే గ్రేవీ. ఆ తర్వాత ప్యాన్ మీద కొద్దిగా హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయి అంతవరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి మనం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న కొబ్బరి, పల్లీల పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఈ రెండు మిక్స్ అయ్యేంత వరకు అడుగంట నీయకుండా కలుపుతూ ఉండాలి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, పన్నీర్ మసాలా కానీ, చోలే మసాలా కానీ, గరం మసాలా కానీ వేసి కొద్దిగా వాటర్ పోసి ఆయిల్ పైకి తేలి అంతవరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగంటకూడదు ఫ్రెండ్స్, కేర్ఫుల్గా చేయండి. ఆ తర్వాత మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత కావాలంటే కొద్దిగా వాటర్ వేయండి. నేను డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేశాను. ఆ బాయిల్ చేసే దాంట్లో పన్నీర్ గ్రేవీకి పట్టుకుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసుకోండి. కావాలంటే ఒక 2 మినిట్స్ బాయిల్ చేయొచ్చు, అలా చేయకపోయినా కూడా అవసరం లేదు. గ్రేవీ మాత్రం టేస్ట్గా వస్తుంది. బాగుంది కదా ఫంక్షన్ స్టైల్ పన్నీర్.